డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానాల్లో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ద ప్రేయర్ ఆఫ్ ఎజ్రా విచ్ మేడ్ ద పీపుల్ టు కన్ఫెస్ దేర్ సిన్స్. ఎజ్రా చేసిన ప్రార్థనకు పశ్చాత్తాపపడి పరివర్తనాన్ని పొందిన ప్రజలు అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. మీకు తెలిసినట్లుగా మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న ఈ ధారావాహిక సందేశాలను మన సంఘ సభ్యులు ప్రియులు శ్రీమతి జె పద్మలీలిత జనార్దన్ గారు మనకు అందిస్తూ ఉన్నారు. మన ప్రియమైన సంఘ సభ్యులను, దేశ విదేశాల్లోని ప్రేక్షకులను ఈ సందేశాలను వినడానికి ఆహ్వానిస్తున్నాం. ఎజ్రా గ్రంథంలోని ఈనాటి ముగింపు సందేశాన్ని మనమందరం వినడానికి ముందుగా యుపోద్ఘాత గీతాన్ని విందాం. పాప జీవితమును పావనపరచుమని నీ సన్నిధి చేరితి దేవా. నా పాప జీవితమును పావనపరచుమని నీ సన్నిధి చేరితి దేవా. నా అంతరంగమునే నూతన పరచుమని, నా అంతరంగమునే నూతన పరచుమని నీ ప్రోక్షణ కోరితి ప్రభువా. నీ సంప్రోక్షణ కోరితి యేసా. నా పాప జీవితమును పావనపరచుమని నీ సన్నిధి చేరితి దేవా. మందిరములో నీ పరిశుద్ధులతో నీ మహిమను నే గాంచుటకు, నీవే ఈ సృష్టిలో ఘనతా ప్రభావములకు అర్హుడవని కొనియాడుటకు. నీ మందిరములో నీ పరిశుద్ధులతో నీ మహిమను నే గాంచుటకు, నీవే ఈ సృష్టిలో ఘనతా ప్రభావములకు అర్హుడవని కొనియాడుటకు, అర్హుడవని కొనియాడుటకు. నీ పరిశుద్ధాగ్నితో నా పెదవులు దహించి నీ స్తుతి నాకందించు ప్రభు. నా పాప జీవితమును పావనపరచుమని నీ సన్నిధి చేరితి దేవా. నా పాప జీవితమును పావనపరచుమని నీ సన్నిధి చేరితి దేవా. నా అంతరంగమునే నూతన పరచుమని, నా అంతరంగమునే నూతన పరచుమని నీ ప్రోక్షణ కోరితి ప్రభువా. నీ సంప్రోక్షణ కోరితి యేసా. నా పాప జీవితమును పావనపరచుమని నీ సన్నిధి చేరితి దేవా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభములు కలుగును గాక. అందరి దైవజనులకు స్వాగతం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కన్ఫెషన్ ఎవరి 9వ అధ్యాయంలో ప్రార్థన చేశారు కదా, ఆ ప్రార్థనకు అందరూ ప్రభావితులై ఖిన్నులై ప్రార్థన చేస్తారు. కన్ఫెషన్
ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. ఇది కన్ఫెషన్. ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ప్రభావితమై కన్ఫెషన్. ఇది చాలా చాలా ముఖ్యం. అన్య స్త్రీలు వివాహం చేసుకున్న అందరూ ఒక లిస్ట్ చేశారండి. 3వ వచనంలో చూద్దాం. కాబట్టి మీ పని ధర్మ శాస్త్ర అనుసారంగా జరుగునట్లు ఏలిన వాడైన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారిని యోచన బట్టి తన భార్యలను వారిని పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునికి నిబంధన చేసుకున్నాం. మీరు ఎంతమంది అయితే అన్ని వివాహాలు చేసుకున్నారో వాళ్ళందరినీ వెలివేద్దాం ఒక లిస్టు తయారు చేశారన్నమాట. 10వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేమునకు కూడి రావాలని యూదా దేశం అంతటి అందరూ యెరూషలేం పట్టణంలో ప్రకటన చేయను. మరియు 3 దినములోగా ప్రధానులు పెద్దలు చేసిన యోచన చొప్పున ఎవడైనా రాకపోయేలా వారి ఆస్తి, అంటే ఎవరైతే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారో వాళ్ళని లిస్ట్ చేసి వాళ్ళని పిలువరంపించి, పిల్లలుంటే ఒక శాసనం, పిల్లలు లేక ఉంటే వాళ్ళను వెలివేసే ఒక శాసనం చేశారనమాట. వాళ్ళకు ఒక రూల్ కూడా పెట్టారు. ఒకవేళ మీరు రాకపోతే ఆస్తిని జప్తు చేస్తాం. తర్వాత 10వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఇశ్రాయేలు అపరాధములను ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండు. అయితే మీరు చేశారు తప్పు. ఏం చేసినంటే ఈ ఆజ్ఞకు లోబడండి. మీరు అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారు కదా, దేవునికి అది విరోధం కాబట్టి అది ఒప్పుకొని విడిచిపెట్టండి, ఆ స్త్రీలను విసర్జించండి అని ఒక పిలుపు ఇచ్చాడండి, ఒక కాల్ ఇచ్చాడు. అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక మీటింగ్ కాల్, ఒక మంచి కాల్ ఇచ్చాడు 10వ అధ్యాయం. తర్వాత గొప్ప రివైవల్ రప్పించాడు 10 నుంచి 13 వరకు. తర్వాత నిర్గమకాండం 34వ అధ్యాయం 15, 16 వచనం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడము. వారి ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వారిని బలిద్రవ్యంతో తినకుండా చూసుకోను. ఇది నిర్గమకాండంలో చెప్పేట విధి. ఇలా చెయ్యండి మీరు అని వీళ్ళకి చెప్పాడనమాట. ఈ 10వ అధ్యాయంలో కన్ఫెషను, మారు మనసు, తర్వాత వాళ్ళు తిరిగి అన్య స్త్రీలను విడిచిపెట్టిన ఒక మంచి ఘటన ఇందులో చేసుకుంది. ఎజ్రా గ్రంథం 10 అధ్యాయాలు నేర్చుకున్నాం. మందిర నిర్మాణం, దానికి కావలసిన కానుకలు, నాయకత్వపు విలువలు, అడ్డంకులు, వాటి ప్రార్థన, ఎజ్రా ప్రార్థన, కన్ఫెషన్ ఆఫ్ పీపుల్, ఇవంతా నేర్చుకున్నాం. ఎజ్రా గ్రంథంలో యేసుక్రీస్తు పోలికలు ఎక్కడైనా కనిపిస్తాయా? బబులోను చెర, ఐగుప్తు చెర 2 ఉన్నాయి మన బైబిల్ గ్రంథంలో. బబులోను చెర నుంచి బయటికి రావడం, ఐగుప్తు చెర నుంచి బయటికి రావడం టోటల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండి. బబులోను చెర చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, అక్కడ మంచి మంచి పోస్టుల్లో ఉండిపోయారు కాబట్టి అక్కడే సెటిల్ అయిపోయారు. ఈ ఐగుప్తు చెర చాలా కఠినమైన దాస్యం కాబట్టి ఎప్పుడప్పుడు బయటికి రావాలనుకున్నారు. ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేయడం వల్ల చాలా కష్టాలు పడ్డారు. ఇక్కడ కోరేషు అనుమతి ఇచ్చాడు, రాజాజ్ఞతో అనుమతించి మీ ఐచ్ఛికం అన్నమాట, ఆప్షన్, మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఇది డిఫరెన్స్. అక్కడ మోసెస్, జాషువా 2 లీడర్స్ అయితే ఇక్కడ బబులోన్లో జెరుబ్బాబెలు, ఎజ్రా 2. తర్వాత వీరు గేట్ ఒకటి ఓపెన్ చేశారండి జెరుబ్బాబెలు, ఎందుకంటే మేము వెళ్ళి చేస్తామని. అయితే ఇది నేనే గొర్రెలకు ద్వారము అనే మాట మనల్ని గుర్తు చేస్తుంది. కోరేష్తో పంపబడిన ఎజ్రా మందిర నిర్మాణం కొరకు ఆయన ఎలా ప్రార్థన చేశాడు, ఎలా ఆత్మని సమకూర్చాడు, ఎలా ధర్మశాస్త్రాన్ని వివరించాడని తెలుస్తుంది. తర్వాత మొదటి 6 అధ్యాయాలు జెరుబ్బాబెలు పరిచర్య, చివరి 4 అధ్యాయాలు ఎజ్రా పరిచర్య కనిపిస్తుంది. ఎజ్రా, జెరుబ్బాబెలు ఇద్దరిలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు. ఎజ్రా అంటే హెల్పర్ అనే మాట ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రత్యక్షత లేఖన గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇంకా బబులోను అంటే అర్థం ఏంటంటే గేట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ద్వారం. నేనే ద్వారము అన్నమాట కనిపిస్తుంది. జీసస్ ఇస్ ద వే, కాబట్టి ట్రూ గేట్ ఆఫ్ ఇండియా, గేట్ ఆఫ్ గాడ్. ఎజ్రా అంటే హెల్ప్ లేదా హెల్పర్, పరిశుద్ధాత్మ పేరు కూడా ఇదే, ఆదరణకర్త అని. ఒక మీటింగ్లో ఈ హెల్పర్గా ఆయన పరిచయం చేసుకుంటాడు ఎజ్రా. జెరుబ్బాబెలు తర్వాత వీళ్ళందరూ కూడా మందిరాన్ని కడితే ఎజ్రా ఆత్మల మందిరాన్ని కడతాడు, ఆత్మీయ మందిరాన్ని కట్టడం స్టార్ట్ చేస్తాడు. ఈయన యేసుక్రీస్తు పరిచర్యలో అడుగడుగున కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే ఎజ్రా కాలం పరిచర్య జరిగింది, మందిరం కట్టబడింది కానీ ఆరాధన లేదు. యోహాను సువార్త
16:7 ఈ మాట గురించి రాయబడుతుంది. ఎజ్రాలో 9 అధ్యాయాలు, 9వ అధ్యాయం చాలా గొప్ప మలుపున్న గ్రంథం కాబట్టి అది తప్పకుండా ఆచరించాలి. అన్ని విధాలుగా దేవుడు యెరూషలేము మందిరం కట్టించుకోవడానికి తన ప్రజలను పురికొల్పి రాజుల ద్వారా ఆజ్ఞ ఇచ్చి దేవుడు తన కార్యాన్ని చేస్తున్నాడు. మనం ప్రార్థన చేసే దేవుడు కార్యాలు చేయగలిగినవాడు. కాబట్టి ఇక్కడ మలుపు ఏంటంటే, ఎజ్రా ప్రార్థన చేసి నిరసన ప్రకటిస్తే తప్పంతా నాది అని ఒప్పుకున్నప్పుడు ప్రజలు స్పందించి కన్ఫెస్ అయ్యి అప్పుడే పాపాన్ని విడిచిపెట్టినట్టు ఉంటుంది. దీని లేఖన భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మనకు ప్రకటించినప్పుడు ఇది తప్పు అన్నప్పుడు ఆ తప్పును గ్రహించి మనం యాక్సెప్ట్ చేసి ఆ తప్పును ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి నూతన జీవితము మొదలు పెట్టాలన్నది ఇందులోంచి ప్రధానమైన అంశం. దేవుడి మాటలు దీవించును గాక. ఎజ్రా గ్రంథంలోని 10 అధ్యాయాలు నీ హృదయంలో ముద్రించబడును గాక. ఆమేన్. యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరి చేర్చుము దేవా. యెహోవా మహాదేవా మనిషిని మరచి మనసును కలచి, మనిషిని మరచి మనసును కలచి, జగమే తనదని తలచే, జగమే తనదని తలచే, జనులుండే ఈ భూమిలో యెహోవా మహాదేవా. బ్రతుకే తీరని తిమిరం, బ్రతకాలని సమరం, బ్రతుకే తీరని తిమిరం, బ్రతకాలని సమరం, బ్రతికేందుకు మేమెవరం, బ్రతికించుట నీకు ప్రియం. యెహోవా మహాదేవా కలిసి సుఖము దుఃఖము తెలిసి, కలిమిలేములు కలిసి సుఖము దుఃఖము తెలిసి, పవలూరేయి తప్పించే, పవలూరేయి తప్పించే, బలహీనుల బ్రోవుమయా. యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరి చేర్చుము దేవా. యెహోవా